హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 9వ తరగతి చూస్తూ ఉన్నాము. కొన్ని విషయాలు తెలుసుకుందాము. విద్య కల్పవృక్షం వంటిది, తల్లి వలె రక్షించును, తండ్రి వలె హితమును బోధించును. అంటే మంచి తెలియజేస్తుంది, తల్లి వలె మనల్ని రక్షిస్తుంది, తర్వాత వచ్చి హితాన్ని బోధిస్తుంది, మంచిని చెప్తుంది, కీర్తిని వ్యాపింపు చేయను. మనము దాన్ని ప్రదర్శించినామనుకోండి, కీర్తిని వ్యాపింపు చేస్తుంది, తర్వాత ఐశ్వర్యాన్ని కూడా వసగుతుంది అని భోజ చరితంలో ఉందన్నమాట. ఇంకా కొంతమంది విద్యా మార్గదర్శకులను గురించి తెలుసుకుందాము. మహాత్మా జ్యోతిరావు పూలే అనేటువంటి వ్యక్తి గురించి తెలుసుకుందాం. సార్వత్రిక ప్రాథమిక విద్య పూలే లక్ష్యము. పూలే దృష్టిలో కుల మత లింగ భేదాలు లేకుండా ప్రతి వ్యక్తికి విద్యను అందించడమే సార్వత్రిక విద్య అనే అర్థం అనమాట. సో అందరూ నేర్చుకోవాలి, విద్యను నేర్చుకోవాలి. సామాజిక మార్పుకు దోహదపడేదే అసలైనటువంటి విద్య అని, సమాజంలోని అసమానతలను అసాంఘిక శక్తులను తొలగించడంలో విద్య ముఖ్యమైనటువంటి ఆయుధమని ఆయన అభిప్రాయం. ఇప్పుడు వచ్చేసి కుల మత భేదాలు లేకుండా మనం అందరము కలిసి, అంటే అందుకనే యూనిఫామ్ అనేటువంటిది ఒకటి పెడుతూ ఉన్నారనమాట స్కూల్లో. ఈ యొక్క యూనిఫామ్ని ధరించి అందరూ సమానమే అనేటువంటి కుల మత భేదములు లేనటువంటి చదువు అనేటువంటి నేర్చుకోవాలి. సరే, ఈ చదువు నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకున్నాం కదా అనేటువంటిది కాకుండా మన వల్ల అయినంత సహాయం అనేటువంటిది విద్య మనకు ఉన్నటువంటి, మనకు తోచినటువంటి, మనకి ఏం తెలుసో దాన్ని ఇతరులకి మనము చెప్పడం వల్ల మనము సమాజంలో వచ్చేసి మార్పు అనేటువంటిది మనము తీసుకొని రావచ్చు. మన వల్ల ఒక్కరు చదివినా కానీ, ఒక వ్యక్తి, ఒక బిడ్డ చదివినా కానీ మనం వచ్చేసి సమాజంలో మార్పు అనేటువంటిది తీసుకురావచ్చు. సో సమాజంలోని అసమానతలను అసాంఘిక శక్తులను తొలగించడంలో విద్య ముఖ్యమైనటువంటి ఆయుధమని ఆయన అభిప్రాయం. పాఠ్య ప్రణాళిక, కరికులం నిత్యం ఎదురయ్యే సామాజిక అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి సామాజిక అవసరాలు తీర్చే విధంగా ఉండాలి మనం చదువు అనమాట. పిల్లలకు ప్రత్యక్ష అనుభవాలు కల్పించేదిగా ఉండాలి. వాటిని నేర్చుకునేది మటు కాకుండా అవి అనుభవాన్ని అందించేటువంటి విధంగా ఉండాలి. పాఠ్య ప్రణాళికలో ఆరోగ్య విద్య అనేటువంటి భాగంగా ఉండాలి. విద్య జ్ఞానంతో పాటు దేశభక్తి, ఆత్మగౌరవం అనేటువంటి నేర్పించాలి. తర్వాత వచ్చేసి ఆరోగ్యం అనేటువంటిది కూడా నేర్పించాలి. సర్వమానవ సౌభ్రాత్వాన్ని పెంచేలాగా పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని ఆయన ఆశించారు. స్వయంగా ఉపాధ్యాయుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రతి ఒక్కరికి విద్య అందాలని సార్వత్రిక ప్రాథమిక విద్య కోసం నిరంతరం శ్రమించారనమాట ఆ కాలంలో. తర్వాత మహాత్మా గాంధీ గారు ఏం చేశారో చూద్దాం. విద్య జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్య అనేటువంటిది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయము. అది అనేది గాంధీజీ యొక్క అభిప్రాయం. విద్య అంటే కేవలం చదవడం, రాయడము మాత్రమే కాదు. విద్య శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసాన్ని కూడా కలుగజేస్తుంది. విద్య జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి తొలిమెట్టు. తర్వాత వచ్చేసి నైతికత లేని జ్ఞానం సమాజానికి హానికరము. కాబట్టి నైతిక విలువలతో కూడినటువంటి జ్ఞాన సముపార్జన అనేటువంటిది ఉండాలని గాంధీజీ గారు అన్నారు. విద్య అనేది కేవలం ఉపాధి కోసమో, అంటే మనము జాబుల కోసమో లేదా హోదా పెంచడం కోసమో, అంటే మన యొక్క స్టేటస్ని పెంచుకోవడం కోసం కాదు అనమాట. నేర్పేది మాత్రమే కాదు. విద్య వ్యక్తిలో సమగ్ర మూర్తిమత్వ వికాసాన్ని కలుగచేయాలి. ప్రతి ఒక్కరికి వచ్చేసి సమమైనటువంటి విద్య అనేటువంటిది అందచేయాలి అనేటువంటిదే ఈయన యొక్క ఉద్దేశం. ఆంగ్లంలో విద్య బోధనను గాంధీజీ వ్యతిరేకించారు. అది మన దేశంలో మనమే పరాయి వాళ్లను చేస్తుందని ఆయన భావన. మాతృభాషలోనే విద్యాభ్యాసం సాగాలని అన్నాడు. ఈయన చెప్పారు, కానీ ఎవరు ఇప్పుడు పాటించడం లేదు. అదే చూడండి, చైనా, జపాన్ ఇలాంటి దేశాల్లో చూడండి, చాలా దేశాల్లో వచ్చేసి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కంపల్సరీ, వాళ్ళ లాంగ్వేజ్ అనేటువంటి లాంగ్వేజ్లోనే ఉంటుంది. వాళ్ళకి ఇంగ్లీష్ అనేటువంటిది పెద్దగా తెలియదు అనమాట. వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళు మాట్లాడతారు. విద్యపైనటువంటి తనకున్నటువంటి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి 1937లో నయీ తాలీం అనేటువంటిది బేసిక్ ఎడ్యుకేషన్ను రూపొందించారనమాట. అందులో చాలా అమూల్యమైనటువంటి విషయాల్ని కూడా తెలుపుతూ అక్షరాలతో పాటే పిల్లలకు హాస్య కళలు, తర్వాత వృత్తి విద్యను కూడా నేర్పాలని సూచించారనమాట మహాత్మా గాంధీ గారు. ఇప్పుడు కూడా కొన్ని స్కూళ్ళల్లో వచ్చేసి గార్డెనింగ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఈ యొక్క మెకానికల్ అనేటువంటి క్లాస్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇంకా ప్రింటింగ్ సంబంధించినటువంటి క్లాసులు కూడా
కూడా కొన్ని స్కూళ్ళల్లో చెప్తూ ఉంటారు. తర్వాత కుట్టు పనులు, అల్లికలు కూడా నేర్పిస్తూ ఉంటారు కొన్ని స్కూళ్ళల్లో. ఇవి అన్ని స్కూళ్ళల్లోనూ సంగీతము, నాట్యము, తర్వాత వచ్చేసి పిల్లలకు కావలసినటువన్నీ ప్రతి ఒక్క స్కూళ్ళల్లో వచ్చేసి ఎక్స్ట్రా ఫీజులు తీసుకోకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా వీటిని కానీ స్పోర్ట్స్ సంబంధించినటువంటి విషయాలు కూడా తీసుకుని వచ్చినట్లయితే ఈ యొక్క సమాజం వచ్చేసి మన యొక్క ఇంకా సొసైటీ వచ్చేసి ఇంకా బాగా ఫాస్ట్గా వచ్చేసి అభివృద్ధి అనేటువంటిది చెందుతుంది. విద్య అనేది మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేటువంటి వ్యక్తి విద్య గురించి ఏం చెప్పారో చూద్దాం. విద్య అనేది విద్యార్థుల్లో శీల నిర్మాణము గావించేదిగా లేదా వారిలో నైతిక సాంస్కృతిక విలువలు పెంచేదిగా ఉండాలని అబుల్ కలాం ఆజాద్ అనే అభిప్రాయము. సత్యము, న్యాయము, సమానత్వము, సహకారము, ఐకమత్యంగా ఉండాలి. మర్యాద, ధైర్యము, వినయము అనేటువంటి పలుకులు వికసింపజేసేలా ఉండాలి. చూడండి, ప్రతి ఒక్కరూ అబద్ధం అనేటువంటిది ఆడకూడదు, న్యాయంగా ఉండాలి, సమానత్వంగా ఉండాలి, అందరూ సమమనేటువంటి భావించాలి. నువ్వు గొప్పవాడివి, నేను పేదవాడిని, అలాంటి తారతమ్యాలు ఉండకూడదు, జాతి మత భేదాలు ఉండకూడదు, మర్యాద అనేటువంటిది ఉండాలి, ధైర్యం అనేటువంటిది నేర్చుకోవాలి, వినయము, ప్రతి పెద్దవాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, వినయం అనేటువంటిది విలువలని వికసింపజేసేలా ఉండాలి. పిల్లల్లో జాతీయ సమైక్యత భావన పెంచేదిగా విద్య అనేటువంటిది ఉండాలి. సార్వత్రిక ఎలిమెంటరీ విద్య ద్వారా నిరక్షరాస్యతను రూపుమాపాలని, కుల వర్గ విపక్షత తావు లేకుండా అందరికీ సమాన విద్యా అవకాశాలను అందించడానికి త్రిభాషా సూత్ర రూపకల్పన అమలుకు కృషి చేశారు. కరికులం అనేటువంటిది తయారు చేశారు. పాఠ్య ప్రణాళిక పిల్లల్లో స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహించేలా, విచక్షణ జ్ఞానాన్ని పెంచేదిలాగా ఉండాలన్నారు. పరీక్షా విధానము పిల్లలపై ఒత్తిడి పెంచేలా ఉండరాదని, తర్వాత వచ్చేసి అన్ని స్థాయిల్లో వ్యాయామ విద్య ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చూడండి, మామూలుగా వచ్చేసి 1వ తరగతి నుంచి 2వ తరగతి 3వ తరగతి పుస్తకాలు చూస్తే అంత బరువులు ఉంటాయన్నమాట ప్రైవేట్ స్కూళ్ళల్లో. తర్వాత వచ్చేసి అది కాకుండా వచ్చేసి మనము గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనము చదువుతూ ఉన్నాము. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలామంది పిల్లలు చదువుతూ ఉంటారు. వాళ్ళకి కావలసినటువంటి వ్యాయామము, తర్వాత వచ్చేసి అనేకమైనటువంటి ఆలోచన కలిగించేటువంటి విధంగా వాళ్ళకి కావలసినటువంటి ఈ యొక్క ఆటపాటలు, తర్వాత వచ్చేసి వీటిల్లో కొంచెము వాళ్ళని తీసుకొని కానీ వచ్చినట్లయితే మనం వచ్చేసి ఎంతో బాగా డెవలప్మెంట్ అనేటువంటిది బాగానే ఉంటుందన్నమాట. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారో చూద్దాము. సార్వత్రిక ప్రాథమిక విద్య అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్వప్నము. ఎలాంటి భేదాలను వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి విద్య అందించాలన్నారు. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఆయన నేతృత్వంలో రచించబడినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 45 ప్రకారం పిల్లలందరూ బడిలో చేరి 14 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వారికి ప్రభుత్వమే ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పారు. ఉచితంగా, నిర్బంధంగా వాళ్ళని చదివించాలి. దాన్ని ఆధారంగా చేసుకొని మనము ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని 2009లో అమలులోకి తీసుకుని వచ్చాం. పిల్లలు మధ్యలో బడి మానేయకూడదు. వాళ్ళని 2009లో వచ్చేసి అమల్లోకి తీసుకుని వచ్చాము. తర్వాత వచ్చేసి పిల్లల్ని వచ్చేసి మధ్యలో బడి మానేవేయకూడదు. తర్వాత వచ్చేసి వాళ్ళని వచ్చేసి పనుల్లో పంపించకూడదు. ప్రజలను వచ్చేసి నైతిక విలువలతో సంఘజీవిగా మార్చేదే అసలైనటువంటి విద్య అని అంటారనమాట డాక్టర్ అంబేద్కర్. అణగారిన వెనుకబడినటువంటి వర్గాల కోసము తన జీవితాన్ని ధారపోసినటువంటి అంబేద్కర్ సామాజిక అసమానతలు తొలగడానికి అందరికీ విద్యను అందించడమే మార్గము అని చెప్పారనమాట. ఈ విధంగా వాళ్ళు విద్య గురించి చెప్పినటువంటి మాటల్ని మనకు ఇక్కడ 9వ తరగతిలో మనకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.